అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు భవిష్యత్తులో మంచి మంచి వీడియోలు చేయడానికి మంచి మోటివేషన్ లాగా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కొన్ని ముఖ్యమైనటువంటి అంగన్వాడీ అప్డేట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అయితే ఈరోజు అయితే ఏపీ అంగన్వాడీ 2022 గ్రేడ్ 2 సూపర్వైజర్ కేసు అయితే హైకోర్టులో నిన్న హియరింగ్ వచ్చింది. అదే కంటిన్యూషన్గా ఈరోజు కూడా మరి హియరింగ్ అయితే ఉంటుంది ఏపీ హైకోర్టులో. మరి 2013 వాళ్ళు 2022 మీద ఈ కేసును వేయడం తప్పని చెప్పేసి జడ్జి గారు పేర్కొన్నట్లు తెలుస్తోంది. అందుకోసమే 2013 వాళ్ళు ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. కానీ 2022 నోటిఫికేషన్కి 2013 నోటిఫికేషన్కి ఎలాంటి సంబంధం లేదు. 2013 వాళ్ళు కూడా 11 ఏళ్ల సర్వీస్ నష్టపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆ 2013 వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. కానీ ఈ 2022 సూపర్వైజర్ల మీద కేసు వేయడం అన్యాయం అని చెప్పేసి కూడా ఒక జడ్జి గారు భావించినట్టు తెలుస్తుంది. సరే 2013 సూపర్వైజర్ కేసుని 2022 సూపర్వైజర్ కేసుని వేరువేరుగా జడ్జి గారు పరిగణించే అవకాశం ఉంది. దాదాపు ఈ రోజు ఫైనల్ తీర్పు వస్తుందని చెప్పి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే 2013 వాళ్ళకి ప్రభుత్వం ఖచ్చితంగా పోస్టులు అయితే ఇవ్వాలి. అదేవిధంగా 2022 వారికి 560 పోస్టుల నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి ఆ నోటిఫికేషన్ ప్రకారం అన్ని పోస్టులు ఫిలప్ చేయాలని చెప్పేసి మరి ఈరోజు తీర్పు వస్తే సంతోషపడాల్సినటువంటి విషయం. ఇక ఇంకో ముఖ్యమైన విషయంలోకి వెళ్తే ప్రజాకళం ఉమ్మడి మేనిఫెస్టో 2024లో చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి మేనిఫెస్టో అయితే ఈ విధంగా ఉంది. అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తాం అంటూ అంగన్వాడీల సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తాం, అంగన్వాడీలకు అండగా ఉంటామని చెప్పి ఎన్నికల సందర్భంగా నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ అందరూ కూడా మరి ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ వారంలో ఏపీ అంగన్వాడీ యూనియన్ అయితే వర్కర్లు అయితే చాలా భారీ ఎత్తున ధర్నాలు జిల్లాల కలెక్టరేట్లు మొత్తం కూడా దద్దరిల్లిపోయేలా గర్జించారు. మరి దానికి సంబంధించి ఒక సానుకూలమైన అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. సరే ఇది ఖచ్చితంగా మరి అమలవుతుందా అమలు కాదా అనే విషయం పక్కన పెడితే మొత్తానికైతే ప్రభుత్వం కొంతవరకు అయితే ఒక మెట్టు దిగొచ్చి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడానికి మరి మేము సానుకూలంగా ఉన్నాం, క్రమక్రమంగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి మంత్రి గుమ్మడి సంధ్యారాయణ గారు ప్రకటించారు. ఇక్కడ ఒక ముఖ్యమైన న్యూస్ చూస్తే ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి బంపర్ బొనాంజా, అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ అంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే హైలైట్ కావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు భారీ శుభవార్త వినిపించింది. వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఒక బంపర్ బొనాంజా అయితే ప్రకటించింది. తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో చంద్రబాబు ప్రభుత్వం దిగివచ్చింది. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలకు బంపర్ బొనాంజా ప్రకటించింది. చిన్నారుల మానసిక ఎదుగుదలలో కీలక పాత్ర పోషించే అంగన్వాడీ కార్యకర్తలకు ఏపీ ప్రభుత్వం గ్రాట్యుటీ ఇవ్వాలని నిర్ణయించింది. సరే ఇస్తారో ఇవ్వరో ఎప్పుడు ఇస్తారో కానీ మొత్తానికైతే ఎన్నికల మేనిఫెస్టోలో అయితే అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి గ్రాట్యుటీ ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలోనే ఖచ్చితంగా ప్రకటించారు. కాబట్టి ఆ మేనిఫెస్టో ప్రకారమైన మరి అంగన్వాడీ టీచర్లకు గ్రాట్యుటీ ఇవ్వాలి. సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది కాబట్టి ఆ తీర్పు ప్రకారమైన గ్రాట్యుటీ ఇవ్వాలి. అంతేకాకుండా అంగన్వాడీ టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కూడా హామీ ఇచ్చింది. ఈ మేరకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారని తెలుస్తోంది. ఇక అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి సంధ్యారాణి ప్రకటించారు. అంగన్వాడీ కార్మికులతో చర్చించి దశల వారీగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లతో అంగన్వాడీ యూనియన్లతో మీటింగ్ పెడతామని నవంబర్లో మీటింగ్ పెడతామని చెప్పారు. నవంబర్ నెల కూడా మరి అయిపోతుంది. మరి వెంటనే ఈ అంగన్వాడీ యూనియన్లతో మరి ఐసీడీఎస్ మంత్రి సీఎం గారు అందరూ కూడా ఐసీడీఎస్ అధికారులతో ఒక సమీక్ష సమావేశం నిర్వహించి అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలి. మరి అంగన్వాడీ టీచర్లకి ఆయాలకు ఇవ్వాల్సిన గ్రాట్యుటీ చెల్లింపు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు గుమ్మడి సంధ్యారాయణ గారు తెలిపారు. తాము సానుకూలంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటామని, సేవలకు మాత్రం ఆటంకం కలగకుండా చూడాలని అంగన్వాడీలకు విజ్ఞప్తి చేశారు. సమ్మె వలన చిన్నారులు, బాలింతలు, గర్భిణీలు ఇబ్బంది పడతారనే విషయాన్ని గ్రహించి ఆందోళన విరమించాలని కోరారు. రాష్ట్రంలో 55,600 అంగన్వాడీ కేంద్రాల్లో తల్లులు, పిల్లలు అందరూ కూడా మరి అంగన్వాడీలకు కృషి చేస్తున్నట్లు, సమ్మెలు ఆందోళనతో సమస్యలు పరిష్కారం కావని, దశల వారీగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీ సమస్యల అంశం శాసనమండలిలో కూడా చర్చకు వచ్చింది. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కోసం 7,090 అంగన్వాడీ కేంద్రాలకు 70 కోట్ల నిధులు విడుదల చేసినట్టు సంధ్యారాణి వివరించారు. తర్వాత లక్ష చొప్పున 70.9 లక్షల నిధులు కూడా విడుదల చేసినట్టు ప్రకటించారు. ఆ నిధులతో ఎల్ఈడి టీవీలు, ఆర్ఓ ప్లాంట్లు, బెంచీలు, కుర్చీలు, పిల్లలకు ఆటబొమ్మలు వంటి అందిస్తామని వెల్లడించారు. ఇక చూస్తే ఈ సీఎం చంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా రాష్ట్రంలోని అంగన్వాడీలకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని అంగన్వాడీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే వారికి జీతాలు భారీగా పెరగనున్నాయంటే ఇక్కడ న్యూస్. మరి రాష్ట్రంలోని అంగన్వాడీలకు సంబంధించిన గ్రాట్యుటీ విషయం వెంటనే ఒక కమిటీ వేసి ఎన్నికల హామీలో భాగంగా ఆ హామీని నెరవేర్చే దిశగా అంగన్వాడీ టీచర్లకు ఆయాలకి మరి గ్రాట్యుటీ ఇవ్వాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి మంత్రి గుమ్మడి సంధ్యారాయణ గారు కూడా హామీ ఇవ్వడం ఒక సంతోషదాయకమైన విషయం. సరే ఈ ఎప్పుడు తీసుకుంటారో దీని మీద నిర్ణయం, కానీ మొత్తానికైతే చాలా సమస్యలు ఉన్నాయి. అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు, మినీ వర్కర్లకు కనీస వేతనం 26,000 చెల్లించాలి. మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలి. గ్రాట్యుటీ చెల్లించాలి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా గుర్తించాలి. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. సూపర్వైజర్ నోటిఫికేషన్ వేయాలి. ఈ విధంగా
ఈరోజు ఒకవేళ 124 సూపర్వైజర్ పోస్టులు సంబంధించి కోర్టు కేసు క్లియర్ అయితే వెంటనే వారికి కూడా పోస్టింగ్లు ఇప్పించాలి. తర్వాత కొత్త నోటిఫికేషన్ కూడా సూపర్వైజర్ నోటిఫికేషన్ వేయాలి. ఈ విధంగా చేస్తేనే అంగన్వాడీల ద్వారా ప్రజలకు మంచి సేవలు అందే అవకాశం ఉంది. కాబట్టి ఈ గ్రాట్యుటీ అంశాన్ని ఫస్ట్ పరిష్కరించాలి. అదేవిధంగా 26,000 కనీస వేతనం కూడా అమలు చేయాలి. వెంటనే అంగన్వాడీ యూనియన్లతో మీటింగ్ కూడా నవంబర్ నెలలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది ప్రభుత్వం. ఈ దిశగా మరి అంగన్వాడీలకు న్యాయం చేస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.